హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి 8th మంత్ ప్లస్ చిన్నారుల నుండి కూడా ఇది తినిపించవచ్చు. ఇది పెడితే పిల్లలు హాయిగా తిని హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు. నైట్ టైం పెట్టచ్చు, డేలో ఎప్పుడైనా కూడా పెట్టచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని హాఫ్ టీ గ్లాస్కి నేను ఇక్కడ రైస్ని అయితే వేసుకుంటున్నాను. అదే హాఫ్ టీ గ్లాసు పెద్ద గోధుమ రవ్వను వేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా దోరగా వేపుకోవాలి. కలర్ వచ్చేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. వేపుకున్నాక చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వాము, ముందుగా నేను తురుము పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంపను కూడా ఇందులోకి వేసుకోవాలి. బాగా మగ్గిపోవాలి. క్యారెట్, బంగాళదుంపతో ఏ రెసిపీ అయినా పిల్లలకు వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది. వీక్లీ 3 times అయినా ఈ రెండు పెట్టేటట్లు చూసుకోండి. పిల్లలకి ఎప్పుడు కూడా ఫుడ్ రొటీన్గా పెట్టొద్దు. మార్చి మార్చి పెడితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంక ఇది బాగా ఏగిపోవాలి ఆయిల్లోనే. నేను ఇందులోకి సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. 1 year లోపు అయితే వద్దు, 1 year ప్లస్ అయితే సాల్ట్ వేసుకోండి. ఇంకా చిన్న టీ గ్లాస్తో 2 glass వాటర్ని అయితే నేను అందులోకి వేసుకున్నాను. వాటర్ ఇది బాగా కెర్లేలోపు మనం పక్కన పెట్టుకున్న గోధుమలను రైస్ని గ్రైండ్ చేసుకోవాలి రవ్వలాగా. ఆ రవ్వని కొద్దిగా వాటర్లో నానబెట్టుకోవాలి 20 minutes. నానితే తొందరగా ఉడికిపోతుంది, ఉండలుగా కూడా ఉండదు. ఇలా నానబెట్టుకున్న ఆ రవ్వని అందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారండి. వీక్లీ 3 times పెట్టండి. నైట్ టైం అయినా పెట్టచ్చు. నైట్ టైం పెడితే హాయిగా తిని ప్రశాంతంగా నిద్రపోతారు మీ చిన్నారులు. డేలో ఒక్కసారి మాత్రమే ఈ ఫుడ్ని పెట్టండి. తరచూ ఏ ఫుడ్ పెట్టినా పిల్లలు తినడానికి ఇష్టపడరు. కొంతమంది నాకు అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్, మా పిల్లలు సరిగా ఏమీ తినట్లేదు అనేసి. రోజు ఒక్కటే ఫుడ్ అయితే మాత్రం పెట్టొద్దండి. ఇంకా ఫుడ్ అయితే రెడీ. ఇందులోకి నెయ్యి వేసుకున్నా ఓకే. నెయ్యి వేసుకోవటం వల్ల పిల్లలు చబ్బిగా కూడా అవుతారు. ఇంక ఈ ఫుడ్నే మా బాబుకి ఇక్కడ నేను పెడుతున్నాను. నైట్ టైమే పెడుతున్నాను. చాలా ఇష్టంగా అయితే తింటాడండి. ఇంకా బేబీ ఫుడ్ రెసిపీస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోకు లైక్ అయితే చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ లైక్లు బట్టే నేను నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలని నాకు అర్థమవుతుంది. నా వీడియో మీకు ఎంతోగానో ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.